హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో అండి. ఈ ఈ వర్షాలు పడుతున్నాయి కదండి. మా ఎండాకాలం ముందే వేసాను ఎరువు మా మొక్కలకి. ఎండలకి చాలా నీరసం పడిపోయినాయి పాపం. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఎండలకి వాడిపోయినట్టు అయిపోయినాయి కదా. ఇది ఎరువు వేస్తే కొంచెం బలం వస్తుంది వాటికి. కొంచెం వర్షాలు పడుతున్నాయి, చల్లబడింది కదండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఏ మొక్కకి ఎంత వేయాలో చూపిస్తానండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, డ్రాగన్ ఫ్రూట్కి వేస్తున్నాను. ఇప్పుడు పువ్వు మీద ఉంది కదండి, వేస్తున్నాను చూడండి. కొంచెం మొదలకి దూరంలో వేసుకోవాలండి. మొదలకి కొంచెం దూరంలో వేసుకోవాలి. మొదల్లో వేయకుండా ఇలా దూరంగా వేసుకుంటండి. మనకి వాటర్ వేసినప్పుడు స్లోగా దిగుతుంది అన్నమాట. మళ్ళీ ఇటువైపు వేస్తాను. చుట్టూ నాలుగేపులు వేసుకోవచ్చండి. నాలుగేపుల నుండి వేర్లు తీసుకుంటాయి మొక్క. కొద్ది చల్లబడింది కానీ ఇప్పుడు వేసుకుంటే మనకి పర్వాలేదు. ఎండల్లో వేయకూడదు. అయినా పాత ఎరువులేండి, పాతది కాబట్టి మనకి పర్వాలేదు. కొత్తది వేయకూడదండి. పాతది 6 నెలలు పాతది ఉండాలి. ఇది 3 ఏళ్ళదండి. పాతది బాగా మట్టిలాగా ఉంది, చూసారా ఎరువు గ్రీన్గా. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది కూడాను దీనికి వేస్తున్నాను చూడండి. ఇలాగ అంచుల్లో వేసుకుంటే వాటర్ వేసినప్పుడు దిగుతుంది అన్నమాట. ఎప్పుడు కానీ పాత ఎరువు వేసుకోవాలండి. కొత్తది పచ్చిగా ఉన్నది వేసుకోకూడదండి. మొక్కలకి చాలా వేడి. అంతే సరిపోతుందండి. ఈ మొక్కకి వేస్తాను చూడండి. ప్రతి మొక్కకి వేసుకొచ్చండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి. ఇది శంఖం పువ్వులండి మొక్క. అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకుంటండి. అలా చుట్టూ వేస్తండి. అలాగా వాటర్ వేసినప్పుడు దిగుతుంది అన్నమాట. అంచుల్లో వేస్తే. 4 ఏపులు మొక్క ఉంది కదండి, ఇది డ్రాగన్ ఫ్రూట్, అందుకని చుట్టూ వేస్తున్నాను అంచుల్లో. వాటర్ వేసినప్పుడు అలా దిగుతుంది అన్నాం మొదలకి. కనీసం 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అని ఎరువు వేసుకోవాలండి. పశువుల ఎరువుకి మించింది ఏమీ లేదండి. అన్నీ వేస్తాం కానీ అన్నిటికన్నా అప్పుడు పాత రోజుల్లో పశువుల ఎరువులతోటి పెంచేవారు కదండి ఏ మొక్క అయినా పంటలకి. ఇప్పుడైతే అన్నీ వచ్చినాయి కానీ పాత రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఎరువుతోటే పండించేవారండి. అందుకని మన ఎరువు ఉంటే ఎరువు వేసుకుంటే చాలా మంచిది మొక్కలకి. నెలకు ఒకసారి దూరంగా వేసి మనం గుప్పు తవ్వుతండి, మట్టిలో కలిసిపోద్ది. జంజీర్ మొక్క అండి ఈ రెండు. ఇలా మొక్క చుట్టూరు వేస్తే 4 ఏపుల నుండి వేర్లు తీసుకుంటాయి అన్నమాట. ఈ పాదులండి, బీరకాయలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కొంచెం చిన్నగా ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దామంటే చిన్నగా ఉన్నాయి. ₹100 టబ్బు కదా,
చుట్టూ వేసేస్తే అలా స్లోగా మొదలుకి దిగుతుందండి. మొదలు మధ్యలో ఉన్నాయి కదా, అందుకు దూరంగా వేస్తున్నాను. ఇవన్నీ తీగ జాతి అండి. ఈ లైన్ అంతా కాకర, బీర. చివరి మాత్రం దొండ ఉందండి. దొండకాయలు ఉన్నాయి, ఒకరోజు హార్వెస్ట్ చేయాలి. ఇప్పుడే నూర్నింగ్ చేసాక ఇప్పుడే కొంచెం కాస్తుంది. ఫస్ట్ హార్వెస్ట్ అండి, తర్వాత చేస్తాను. కొంచెం చిన్నగా ఉన్నాయి కొన్ని. చూసారా చిక్కుడు ఎన్ని వచ్చేసినాయో. చుట్టూ వేసాను విత్తనాలు. ఇది తీగ జాతి అండి. మనం కూరలు తెచ్చుకుంటాం కదా బజార్లో, అవి పండిపోయిన కాయ ఉంటే ఒక్కొక్క పిక్క చుట్టూరు వేసాను. వేస్తే అన్నీ మలిసినాయండి. కాస్తుందో లేదో తెలియదు కానీ బాగా వచ్చింది. ఒక 5-6 మొక్కలు ఉన్నాయండి ఒక్క టబ్లో. ఇలా ఎరువేస్తే క్రాప్కి వస్తాయి అన్నమాట. పువ్వు వచ్చి కాయలు కాస్తాయి. ఏ మొక్క అయినా బలం ఉంటే కానీ కాయలు బాగా రావు. బలానికి ఇలాగ ఎరువు వేసుకోవాలి అప్పుడప్పుడు. అంతేనండి, చుట్టూ వేయాలి. ఇవ్వండి, ఇక్కడ 2 నూనె బీరలు ఉన్నాయి. ఇది కాకర. ఇటు మొక్క విత్తనాలు వేసాను కదా, మొలుస్తాయి. ఇటు నిన్న విత్తనాలు వేసాను కదండి, బీర కాకర, అందుకని ఇటువైపు కూడా వేస్తున్నాను. నా చుట్టూ వేసుకుంటండి. స్లోగా వాటర్ వేసినప్పుడు వేర్లకి దిగుతుంది అన్నమాట. మాకు గార్డెన్లో మొత్తం వేసేటప్పటికి 2 బస్తాలు 25 కేజీలు 2 అవుతున్నాయండి మొక్కలన్నిటికీ. ఆ లైన్ 3 లైన్లు నేను వేసానండి. ఈ 3 లైన్లు ఇప్పుడు వీడియోలో వేస్తున్నాను. మొత్తం మిద్దె తోట మొత్తం వీడియోలో చూపించాలంటే లెంత్ అయిపోద్దండి. అందుకని ఆ లైన్ నిన్న వేసాను సాయంత్రం. ఇలా కనీసం మనకి నెలకు ఒకసారి, వారం 15 రోజులకు ఒకసారి వేసుకుంటండి ఎరువు. క్రాప్ బాగా వస్తుందండి. మధ్యన ఉన్నాయి కాబట్టి మొక్కలు చుట్టూ వేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఒకసారి తవ్వుతాను అన్నమాట. ముందు వేసేసుకుంటే తర్వాత గుప్పు తవ్వితే మనకి మట్టిలో కలిసిపోద్ది ఎరువు. దొండండి ఇది. దీంట్లో కొనలు తీసి ఇక్కడ వేసానండి. చూసారా ఎంత బాగా నాటుకుందో. దాంట్లో మొక్క తీసి, అదే కొమ్మలు లాంటివి తీసి, ఇలాంటి కాడాలు కట్ చేసండి 2-3 ఇందులో వేసాను. ఇది కూడా బాగానే వచ్చింది. చూసారా చిగురు వచ్చింది. దీనికి కూడా వేస్తాను చూడండి. 2-3 ఉండాలండి దొండ మనకి, ఎందుకంటే ఒకటే కాస్తే చాలదు, 4 అన్నా వేసుకోవాలి. దీంట్లో కొమ్మలు వేస్తే అలాగా వచ్చేస్తాయండి. ఒక దాని నుండి 4-5 మనం పెంచుకోవచ్చు విడదీసి వేసుకుంటే. ఇలాగ కొమ్మలు వేసుకుంటే వచ్చేస్తాయండి. దొండ ఊరికే నాటుకుంటుంది, కొమ్మ ద్వారా కూడా వచ్చేస్తుంది. దుంపే అక్కర్లేదండి. మిర్చిగా వేస్తానండి ఇప్పుడు. మిర్చి కూడా పువ్వుతో ఉంది కదా. అలా చిన్న టబ్బుకి కొంచెం కొంచెం వేసుకోవాలండి. పెద్ద టబ్బు అయితే మనం పెద్ద కుండీలు అయితే ఎక్కువ వేసుకోవాలి. గులాబీలకి పువ్వులు బాగా పూస్తాయండి. గులాబీలు కూడా ఎరువు వేస్తే. ఇవన్నీ గులాబీలు అండి.
లైన్ అంతా సైడ్కి ఇలాగ వేసుకుంటే వాటర్ వేసాక దిగుతుంది అన్నమాట. ఎండాకాలం తగ్గిందిలేండి గులాబీలు పూయడం. ఇప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఇలా అచ్చులాగున్నా వేస్తే కరిగిపోతాయండి. వాటర్ వేసాక పిడకల్లా ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం వేసుకోవాలండి. వేడే ఉండదు కానీ వర్షాలు పడితే ఈ వర్షం ఇది వాటర్ వేస్తే కరిగిపోతాయండి. పిడకలే కదా ఎరువు. చూసారు కదండి, ఈరోజు మొక్కలకి ఎరువేసాను. నెల అయిందండి వేసి. మళ్ళీ ఇప్పుడు వేసాను. వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉందని వేసాను. ఇలాంటప్పుడు వేసుకుంటే బాగానే ఉంటాయండి మొక్కలకి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.